పెద్దల ఫామ్ హౌస్ల రక్షణ కోసం పేదల భుజంపై తుపాకీ. మళ్లీ తెరపైకి భేతాల మాంత్రికుడు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు భారీ స్కెచ్. 1908లో మూసీకి వరద వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు. మనం ఈరోజు నిరంకుశ నిజామని తిట్టిపోసే నాటి రాజు సైతం చలించిపోయి ఆ వరద బారి నుండి నగరాన్ని కాపాడేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ప్రముఖ ఇంజనీర్లను సంప్రదించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని 2 చెరువులు నిర్మించి మూసీని ప్రక్షాళన చేసి జాగ్రత్తలు తీసుకున్నాడు. కాలక్రమంలో ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు బడాబాబుల విలాసాలకు, ఫామ్ హౌస్ల సోకులకు కేంద్రాలుగా మారాయి. మూసీ మళ్లీ మూసుకపోయింది. ఇదే పరిస్థితి ఉంటే నగరం మళ్లీ ఏదో ఒకరోజు 1908 నాటి విలయాన్ని చవి చూడడం ఖాయం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు చేపట్టాడు. ఈ ప్రాజెక్టు గురించి ఎవరూ అడగకపోవచ్చు, కానీ నాయకుడు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అందుకే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతలో అక్కడ నిప్పు రవ్వలు రాజుకుంటున్నాయి. ఇంతకీ ఈ నిప్పు రవ్వలు రాజేస్తున్నది ఎవరు? పేదల భుజాలపై తుపాకీ పెట్టి ప్రభుత్వానికి గురిపెట్టిన బడాబాబులు ఎవరు? రియల్ ఎస్టేట్ మాఫియా స్పాన్సర్షిప్లో మొదలైన ఈ అలజడి వెనుక హస్తం ఎవరిది? ఇంకెవరు? గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాజకీయాల్లో బేతాళ మాంత్రికుడిగా వ్యవహరించిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేతనే ఈ మూసీ అలజడి వెనుక ఉన్నాడని తెలుస్తుంది. పల్లం రాజు లాంటి కాంగ్రెస్ నేత ఫామ్ హౌస్ కూల్చివేయడం, దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక లాభం లేదని బేతాళ మాంత్రికుడు రంగంలోకి దిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బేతాళ మాంత్రికుడు వేసిన స్కెచ్ను అమలు చేసే బాధ్యత బీఆర్ఎస్ నాయకుడు హరీష్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని ప్రచారానికి స్పాన్సర్షిప్ను గడిచిన 10 ఏళ్లలో అడ్డగోలుగా అనుమతుల ద్వారా అడ్డగోలుగా దోచుకున్న కొన్ని రియల్ ఎస్టేట్ మాఫియా సంస్థలుగా తెలుస్తుంది. ఆలోచన బేతాళ మాంత్రికుడిది, ఆచరణ హరీష్ రావుది, పెట్టుబడి రియల్ ఎస్టేట్ మాఫియా సంస్థలది. గత 10 ఏళ్లలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి అడ్డగోలుగా లబ్ధి పొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఫండ్ చేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. మూసీ ప్రక్షాళన చేయడంలో భాగంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గర్భంలో బడాబాబులు కట్టుకున్న ఫామ్ హౌజులు కూల్చాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 6 నెలలుగా ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై అవగాహన కల్పిస్తూనే ఉంది. మూసీ పరివాహకంలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉంటే వారికి పునరావాసం, వారి పిల్లలకు నాణ్యమైన విద్యకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. దీనికి వారంతా మానసికంగా సిద్ధపడుతున్న తరుణంలో నిప్పు రాజేసే ప్రయత్నం తెర వెనుక మొదలైందని చెబుతున్నారు. ఈ పేదలను రెచ్చగొడితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గర్భంలో పెద్దల ఫామ్ హౌజులు సేఫ్గా ఉంటాయన్న వ్యూహంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ 2 చెరువుల్లో బేతాళ మాంత్రికుడితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, హరీష్ రావు లాంటి వాళ్లకు ఫామ్ హౌజులున్నాయి. రేపో మాపో ప్రభుత్వం వాటిని తొలగించాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళు ముందే పేదల ముసుగులో స్కెచ్ వేసినట్టు సమాచారం. ప్రభుత్వం తమ వరకు రాకముందే పేదలను రెచ్చగొట్టి అలజడి సృష్టించడం ద్వారా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రకు తెరలేపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి మూసీ పరివాహకంలో ఉన్న పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఒక 20 కుటుంబాల వరకు ఇప్పటికే తరలి వెళ్లారు కూడా. ఇంతలోనే సడన్ గా అలజడి మొదలైంది. ఈ అలజడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆలోచన చేయాలి. నగరం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? బేతాళ మాంత్రికుడు, ఆయన అనుచర గణం ఫామ్ హౌజులు కాపాడుకోవడం ముఖ్యమా? హైదరాబాద్ భవితవ్యం ముఖ్యమా? ఆలోచన పరులు, బుద్ధిజీవులు ఆలోచన చేయాలి. లేదంటే రాజకీయ వ్యూహాల ముందు నగర ప్రజల భవిష్యత్తు ఫలంగా మారడం ఖాయం. కొసమెరుపు: ఈ అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ జ్వరం నెపంతో గడప దాటకపోవడం దేనికి సంకేతం? బామ్మర్ది చేసిన తప్పులపై బావ హరీష్ రోడ్డెక్కితే బామ్మర్ది మాత్రం బెడ్ రెస్టులో ఎందుకు ఉన్నట్టో ప్రజలు ఆలోచన చేయాలి.